హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్. మనం ఈ వీడియోలో మన టెలిగ్రామ్ అప్లికేషన్ ఏదైతే ఉందో దాన్ని యూజ్ చేసి దాంట్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ వ్యాలెట్ ఏదైతే ఉందో దాంట్లో ఉన్నటువంటి P2P అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంటుందండి. ఆ ఆప్షన్ యూజ్ చేసి ఏ విధంగా USDT లేకపోతే టాన్ కాయిన్ లేకపోతే అదర్ క్రిప్టోస్ని ఏ విధంగా బై చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు అందరికి ఒక రిక్వెస్ట్ అండి, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మన క్రిప్టో ఇన్ఫర్మేటికా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ మీకు టైం టు టైం అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. సో ఇప్పుడు నేను టెలిగ్రామ్ అప్లికేషన్లో ఎడం వైపు పైన కార్నర్లో ఉన్నటువంటి 3 అడ్డగీతలు మెనూ బటన్ ఏదైతే ఉందో దాన్ని నేను టచ్ చేస్తున్నానండి. సో ఈ విధంగా టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వ్యాలెట్ అనేటటువంటి ఒక ఆప్షన్ వచ్చింది చూడండి. ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు వ్యాలెట్ అనేది ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయ్యేసి ఇక్కడ చూడండి P2P అనేసి P2P మార్కెట్ అనేసి ఒక ఆప్షన్ అయితే మీకు కనిపిస్తుంది అనమాట. సో ఈ P2P మార్కెట్ మీద మీరు క్లిక్ చేయాలండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు USDT కానీ టాన్ కాయిన్ కానీ ఎనీ అదర్ క్రిప్టో బై చేయడం ఏ విధంగా తెలుసుకుంటున్నారు కాబట్టి ఈ బై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీరు కరెన్సీ ఏదైతే ఉందో దాన్ని INR అని సెట్ చేసుకోవాలండి. ఇక్కడ క్రిప్టో దగ్గర USDT అని పెట్టుకోవాలి. సో ఇక్కడ చాలామందికి టాన్ అను, నాట్ అను, హ్యామ్స్టర్ కంబాట్ అను, HMSTR అను, డాక్స్ అను ఉంటుంది. దీని మీద మీరు టచ్ చేస్తే మీకు అక్కడ లిస్ట్ వస్తుంది. లిస్ట్ వచ్చిన తర్వాత వీటిల్లో నుంచి మీరు USDT బై చేయాలంటే USDT సెలెక్ట్ చేసుకోవాలి, టాన్ అయితే టాన్ సెలెక్ట్ చేసుకోవాలి, మీకు ఏది కావాలంటే. సో ఇప్పుడు నేను USDT ఏ విధంగా బై చేయాలనేది చూపిస్తున్నాను కాబట్టి USDT సెలెక్ట్ చేసుకున్నానండి. దాని తర్వాత ఇక్కడ మీరు ఏ లిమిట్కు మీరు కొనాలనుకుంటున్నారు అంటే ఇక్కడ చాలా యాడ్స్ అనేవి ఉంటాయండి. సో ఈ ఫస్ట్ పర్సన్ ఎవరైతే ఉన్నారో అతని దగ్గర మీకు 89 రూపాయలకి ఒక USDT అనేది వస్తుందన్నమాట. కాకపోతే ఇక్కడ మీరు మినిమం 850 రూపాయల నుంచి 850.68 రూపాయలకి మాత్రం మీరు అతని దగ్గర బై చేయగలరు. ఒకవేళ మీరు 2000 రూపాయలు కొనాలనుకున్నారనుకోండి, ఈ పర్సన్ మీకు దగ్గర మీరు కొనలేరనమాట. సో మీరు 850 రూపాయలకు కొనాలనుకుంటే ఇతని దగ్గర కొనుక్కోవచ్చు. సో ఇక్కడ మినిమం లిమిట్, మ్యాక్సిమం లిమిట్ రెండు కూడా ఇక్కడ క్లియర్గా రాసి ఉంటాయండి. సో ఈ విధంగా మీరు జస్ట్ పైకి స్క్రోల్ చేస్తూ వెళ్తుంటే ఇక్కడ చూడండి ఇతని దగ్గర మీరు 500 రూపాయలకు కూడా కొనవచ్చు. 500 దగ్గర నుంచి 1825 రూపాయల మధ్యలో మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో మీకు లోయెస్ట్ ప్రైస్కి రావాలి అని అంటే ఈ స్టార్టింగ్లోనే లోయెస్ట్ ప్రైస్ అనేది చూపిస్తుంది. లేదు మీకు హయ్యెస్ట్ ప్రైస్ అయినా ఇబ్బంది లేదు, ఎక్కువ కొనుక్కోవాలి అని అంటే ఇక్కడ మీకు లిమిట్ అనేది చూపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మీరేం చేయాలి, సో ఇక్కడ ఉండే పర్సన్స్లో ఎవరో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకోవడం కూడా ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు, బెస్ట్ థింగ్ అంటే మెయిన్ థింగ్ మీరు 100% లేకపోతే 99, 98% సక్సెస్ రేట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళని సెలెక్ట్ చేసుకుంటే మీకు ట్రేడ్ అనేది ఈజీగా సక్సెస్ అయ్యే అవకాశం అయితే ఉందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఎవరో ఒక పర్సన్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. సో ఈ రెండో పర్సన్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే తనకి 100% సక్సెస్ రేషియో ఉంది. నేను ఇక్కడ కేవలం 800 రూపాయలతో ఏ విధంగా USDT బై చేయాలనేది నేను చూపిస్తాను. సో మీరు చేయాల్సింది ఏంటి అంటే మీరు ఎంత కొనాలనుకుంటున్నారు, సో మీరు కొనాలనుకుంటున్నటువంటి లిమిట్ ఏదైతే ఉందో అది రీచ్ అవుతుందా లేదా చెక్ చేసుకోవాలి. సో ఇతను 800 నుంచి 802 రూపాయలకి USDT అనేదాన్ని ఇస్తాడనమాట. సో ఇక్కడ నేను ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో మర్చెంట్ ఇతన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నానండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి INR 8,000 అయిందండి. ఇక్కడ మ్యాక్సిమం అమౌంట్ తగ్గిమంటున్నారు. సో ఇక్కడ నేను ఏం చేశానంటే బై ఆల్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేశానండి. 797.73 INRకి ఇక్కడ నేను బై చేస్తున్నాను అనమాట. సో మీరు కావాలి అంటే ఎక్కువ బై చేస్తుంటే, సపోజ్ ఇక్కడ నేను బై చేస్తున్నది కేవలం 8 USDT. ఒకవేళ మీరు 200, 300 మీరు బై చేయాలి USDTలు అని అనుకుంటే వేరే పర్సన్స్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. లేకపోతే వీళ్ళ దగ్గర మల్టిపుల్ టైమ్స్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కొనుక్కోవాలన్నమాట. సో ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఇతనికి అమౌంట్ అనేది మనం పంపించాలి అంటే ఫస్ట్ మనం బై ఆర్డర్ అనేది ఏదైతే ఉందో దాన్ని
మనము ప్లేస్ చేయాలన్నమాట. సో ఇక్కడ కింద బై అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద నేను క్లిక్ చేస్తున్నానండి. సో దాని తర్వాత మన బై ఆర్డర్ డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయండి. ఈ కింద మళ్ళీ క్రియేట్ ఆర్డర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకు 10 మినిట్స్లో ఇక్కడ వెయిటింగ్ టైం అనేది చూపిస్తుంది చూడండి. ఈ వెయిటింగ్ టైం ఏదైతే ఉందో 10 మినిట్స్ లోపు మనకు బయ్యర్ దగ్గర నుంచి ఒక రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. అంటే నేను మీకు యూఎస్డిటీ అమ్మడానికి రెడీగా ఉన్నాను అనేసి ఒక రెస్పాన్స్ అయితే వస్తుందన్నమాట. ఆ రెస్పాన్స్ వచ్చే వరకు మనం వెయిట్ చేసి దాని తర్వాత వాళ్ళ యొక్క డీటెయిల్స్ అనేవి అంటే యూపీఐ ఐడి అనేది మనకు ప్రొవైడ్ చేస్తారు. గూగుల్ పేది కానీ ఫోన్పేది కానీ ఆ యూపీఐ ఐడికి మన ఏదైతే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ మీరు యూజ్ చేసి ఆ అమౌంట్ ఎంత అయితే ఉందో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్నాను. నేనైతే 797.73 రూపాయలు నేను వాళ్ళకు పంపించాలన్నమాట. సో మీరు ఒకవేళ 1000 రూపాయలకు కొంటున్నారనుకోండి, 1000 రూపాయలకు మీరు పంపించాలి. ఇక్కడ ఎంత చూపిస్తుంటే ఆ అమౌంట్ పంపించాలన్నమాట. సో మనకి 10 మినిట్స్లో మనకు ఒక ఆర్డర్ అనేది కన్ఫామ్ అవుతుంది. సో ఆ కన్ఫామ్ అయ్యేది ఈ మెయిన్ పేజ్లో కూడా మనకు కొన్నిసార్లు చూపిస్తుంటుందండి. సో ఇక్కడ చూడండి, 2 సార్లు బ్యాక్ కొట్టి పీటీపీ మార్కెట్ మెయిన్ పేజ్ ఏదైతే ఉందో అక్కడికి మీరు వస్తే ఇక్కడ మీకు ఇలా వస్తుందన్నమాట. ఇక్కడ యాక్టివ్ అని చూపిస్తుంది. యాక్టివ్ అంటే మీరు పంపించినటువంటి ఆర్డర్ అనేది యాక్టివ్గా ఉన్నట్టు, మీరు ఇంకా క్లోజ్ చేయనట్టు. సో కొద్దిసేపటి తర్వాత ఇక్కడ రెస్పాన్స్ అనేది వస్తుందన్నమాట. అది వచ్చిన తర్వాత మీరు అమౌంట్ అనేది పంపించాలి. సో 10 మినిట్స్లో మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. కావాలంటే మీరు దీని మీద మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ మీకు కౌంట్ డౌన్ టైం అనేది పడుతుంది. ఒకవేళ 10 మినిట్స్లో వాళ్ళు రెస్పాన్స్ ఇవ్వకపోతే అప్పుడు మనం ఇంకొక మర్చెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళతోటి బై చేయాల్సి ఉంటుంది. సో చూడండి, ఇక్కడ కొద్దిసేపటి తర్వాత ఈ విధంగా ఒక రిక్వెస్ట్ అయితే వచ్చిందనమాట. సో దీని ద్వారా ఇక్కడ మీకు ఏం తెలుస్తుంది అంటే వీళ్ళ యొక్క యూపీఐ ఐడి నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ చూపిస్తుందండి. ఈ యూపీఐ ఐడి ఏదైతే ఉందో దీన్ని మీరు కాపీ చేయాలి. కాపీ చేసేసి తీసుకొని వెళ్ళేసి మీ గూగుల్ పే లేకపోతే ఫోన్పే ఓపెన్ చేసి అక్కడ పే టు యూపీఐ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే వాళ్ళకు రిక్వెస్ట్ పెట్టారో అంత అమౌంట్ని, ఎగ్జాక్ట్ అమౌంట్ని ఆ యూపీఐ ఐడికి మీరు పంపించాలన్నమాట. సో దానికోసం నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే అది ఈ వీడియోలో రికార్డ్ అవ్వదండి. ఎందుకంటే గూగుల్ పే ఫోన్పే యూజ్ చేస్తే ట్రాన్సాక్షన్ ఇక్కడ కనిపించదు. అందుకని చెప్పేసి నేను ట్రాన్సాక్షన్ కంప్లీట్ చేసి వచ్చి తర్వాత మళ్ళీ మీకు వీడియో అనేది చూపిస్తాను. మీరు చేయాల్సింది ఏంటి అంటే వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేసేటటువంటి యూపీఐ ఐడి ఏదైతే ఉంటుందో దానికి ఎంత అమౌంట్ మీరు కొంటున్నారో అంత అమౌంట్ అనేదాన్ని మీరు పంపించాలన్నమాట. సో ఇక్కడ చూడండి, మీ ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి టు బ్యాంక్ అని ఉంది చూడండి. టు బ్యాంక్ అని కానీ లేకపోతే యూపీఐ ఐడి అని కానీ ఉంది చూడండి. ఈ ఆప్షన్ ఏదైతే ఉందో దీని మీద మీరు క్లిక్ చేయాలండి. అలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మధ్యలో ఉన్నటువంటి యూపీఐ ఐడి అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దీని మీద మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాడ్ యూపీఐ ఐడి అనేసి కింద ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుందండి. ఫస్ట్ యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత యాడ్ యూపీఐ ఐడి అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మీరు క్లిక్ చేయాలండి. సో అలా క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుందండి. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఫస్ట్ బెనిఫిషరీ యూపీఐ ఐడి అని ఉంది కదా, ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే టెలిగ్రామ్లో మీరు ఏదైతే కాపీ చేసి తీసుకొని వచ్చారో ఐడిని ఎంట్రీ చేయాలండి. ఇక్కడ నేమ్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఆ నిక్ నేమ్ అనేది ఎంట్రీ చేయని అవసరం లేదు. ఇక్కడ కింద సేవ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ పేజ్ ఇలా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ మళ్ళీ మీరు టెలిగ్రామ్లోకి వెళ్ళేసి మీరు ఎంత అమౌంట్ అయితే పంపించాలనేసి రైజ్ చేశారో ఆ అమౌంట్ని కాపీ చేసి తీసుకొని వచ్చేసి వాళ్ళకు ఈ సెండ్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేసి మీ దగ్గర నుంచి అమౌంట్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. అలా వెళ్ళిపోయిన తర్వాత మీరు అమౌంట్ పే చేసిన తర్వాత ఇక్కడ చూడండి షేర్ రిసిప్ట్ అనేటటువంటి ఒక ఆప్షన్ ఉంది చూడండి. దాని మీద మీరు క్లిక్ చేస్తే మీ రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు మీ సొంత వాట్సాప్ నెంబర్కి అక్కడ షేర్ చేసి పెట్టుకోండి, అంటే సేవ్ చేసుకోండి. దాని తర్వాత మళ్ళీ మీరు ఏం చేయాలి అంటే మీ టెలిగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసి ఇక్కడ ఐ మేడ్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ ఉంది చూడండి, దాని మీద మీరు క్లిక్ చేయండి. ఐ మేడ్ ఏ పేమెంట్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ అవుతుంది చూడండి.
ఇలా వస్తుంది. ఈ చూజ్ ఫైల్ అనే ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. చూజ్ ఫైల్ మీద క్లిక్ చేసిన తర్వాత మీ గ్యాలరీ ఇలా ఓపెన్ అవుతుందండి. గ్యాలరీలో నుంచి మీరు పేమెంట్ చేసినటువంటి రిసిప్ట్ ఏదైతే ఉందో దాన్ని అప్లోడ్ చేయండి. సో ఇలా అప్లోడ్ చేసిన తర్వాత చూడండి, రిసిప్ట్ అప్లోడెడ్ అని పడ్డది. దాని తర్వాత కన్ఫర్మ్ అండ్ సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ ఆప్షన్ మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ సెండ్ అనే ఆప్షన్ ఉంది చూడండి. ఈ సెండ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మీరు పేమెంట్ చేసిన రిసిప్ట్ అనేది వాళ్ళకు వెళ్తుంది అనమాట. వెళ్ళిన తర్వాత ఇక్కడ మళ్ళీ మీరు ఏం చేయాలంటే ఓపెన్ P2P మార్కెట్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ మీకు పేమెంట్ కన్ఫర్మ్డ్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో అది వచ్చింది చూడండి. అంటే మీరు ఇంత అమౌంట్కి ఇన్ని USDT బై చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ ఆర్డర్ యాక్టివ్ అని చూపిస్తుంది. మీకు విత్ ఇన్ సమ్ టైంలో మీకు మీ USDT అనేవి వస్తాయన్నమాట. కొద్దిసేపటి తర్వాత మీ ఆర్డర్ అనేది కంప్లీట్ అయిపోయి మీకు పేమెంట్ అయితే వస్తుందండి. చూడండి ఇలా బ్యాక్ వస్తే ఇక్కడ డాలర్స్ అని ఉంది కదా, డాలర్స్కి ఎదురుగా ఇక్కడ మీకు USDT మీరు ఎంతైతే ఆర్డర్ పెట్టారో అది యాడ్ అవుతుందండి. సో ఇంతేనండి USDT బై చేసే విధానం. సో మీరు ఇక్కడ బై చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎందుకంటే ఎంతోమంది స్కామర్స్ ఉంటారు P2P మార్కెట్లో. ఇక్కడ మెయిన్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏం పాటించాలి మీరు అని అంటే, ఒక్కసారి మీరు అమౌంట్ అనేది వాళ్ళకు ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత పొరపాటును కూడా క్యాన్సిల్ ఆర్డర్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయకూడదు. మీ అమౌంట్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత మీరు క్యాన్సిల్ ఆర్డర్ అనే ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద క్లిక్ చేస్తే మీ అమౌంట్ తిరిగి రాదు, దాంతోపాటు మీకు కాయిన్స్ కూడా రావు. సో ఈ క్యాన్సిల్ ఆర్డర్ అనేది ఎందుకు క్లిక్ చేయాల్సి వస్తుంది అంటే, కొంతమంది స్కామర్స్ ఏం చేస్తారంటే, మీరు గూగుల్ పేలో పేమెంట్ చేశారనుకోండి, నేను ఫోన్పేలో చేయమన్నా కదా, మీరు గూగుల్ పేలో ఎందుకు చేశారని అడుగుతారు. అదే ఫోన్పేలో చేశారనుకోండి, మేము పేటిఎంలో చేయమన్నాం కదా, మీరు ఎందుకు చేశారని ఇలా క్వశ్చన్స్ చేస్తారు. మీరు దేని ద్వారా పేమెంట్ చేసినా కానీ ఫైనల్గా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి అమౌంట్ వెళ్తుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా మీరు పెట్టినటువంటి ఆర్డర్ అమౌంట్ ఏదైతే ఉందో అది ఇవ్వాల్సి ఉంటుంది. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే మీకు కాల్ చేసి మీ వాట్సాప్ కానీ లేకపోతే మీకు వాయిస్ కాల్స్ కానీ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్డర్ క్యాన్సిల్ చేయండి, మేము ఇలా గూగుల్ పేలో అడిగితే మీరు పేటిఎంలో ఎందుకు పంపించారు, లేకపోతే మేము పేటిఎంలో అడిగితే మీరు గూగుల్ పేలో ఫోన్పేలో ఎందుకు పంపించారు అమౌంట్ అనేసి అడుగుతారనమాట. సో ఇటువంటి స్కాములు గురవ్వకండి ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే, మీరు అమౌంట్ పంపించే ముందు ఇదివరకు నేను అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ చూపించాను చూడండి ఆర్డర్స్లో, అక్కడ ఉండేటటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మీరు క్లియర్గా చదివి వాళ్ళు గూగుల్ పేలో చేయమంటే గూగుల్ పేలో, లేదు ఫోన్పేలో చేయమంటే ఫోన్పేలో, లేకపోతే పేటిఎంలో చేయమంటే పేటిఎం, లేకపోతే బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్, ఇలా క్లియర్గా చదివేసి దాని ప్రకారం మీరు పేమెంట్ చేయండి. అంటే మీ ఆర్డర్ అనేది ఈజీగా చిక్కుల్లో పడకుండా ఈజీగా కంప్లీట్ అవ్వాలంటే ది బెస్ట్ ప్రాసెస్ అయితే వాళ్ళు ఇచ్చినటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ చదివి యూపీఐ అయితే యూపీఐ అని పెడితే గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వీటిలలో మూడిట్లో దేనైనా యూజ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు మళ్ళీ అక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్లో కేవలం పేటిఎం నుంచి యాక్సెప్ట్ చేస్తామనో లేకపోతే ఫోన్పే నుంచానో గూగుల్ పే నుంచానో మెన్షన్ చేసి ఉంటారు. సో అక్కడ మీ దగ్గర ఉన్నటువంటి పేమెంట్ అప్లికేషన్ ఏదైతే ఉందో అది లేకపోతే అప్పుడు మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళేసి ఇంకొక ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. అంటే వాళ్ళు సపోజ్ పేటిఎం అని మెన్షన్ చేశారనుకోండి, మీ దగ్గర పేటిఎం లేదనుకోండి, బ్యాక్ వెళ్ళిపోయి ఇంకొక కొత్త ఆర్డర్ సెలెక్ట్ చేసుకోవడమే కానీ దాంట్లో మీరు పేమెంట్ చేయకండి. పేమెంట్ చేసి ఇబ్బందులకైతే గురవ్వకండి. మరి గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఒక్కసారి మీరు ఐఎన్ఆర్ ఏదైతే ఉందో మీ దగ్గర ఉన్నటువంటి అమౌంట్ని ఐఎన్ఆర్ని రూపీస్ని వాళ్ళకి పంపించిన తర్వాత పొరపాటును కూడా మీరు క్యాన్సిల్ ఆర్డర్ అనేటటువంటి ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని క్లిక్ చేయకండి. వాళ్ళు కాల్స్ చేసి ఫోర్స్ చేసినా ఏం చేసినా మీరు క్యాన్సిల్ ఆర్డర్ అనే ఆప్షన్ని మీరు పొరపాటును కూడా టచ్ చేయకండి. పేమెంట్ చేసిన తర్వాత ఇంకా మీరు అది టచ్ చేయకూడదు. మీ USDT వచ్చే వరకు మీరు వెయిట్ చేయాలి. ఒకవేళ 15 నిమిషాల తర్వాత మీకు USDT రాకపోతే కావాలంటే మీరు అప్పీల్ చేసి మీ USDT తిరిగి వచ్చేలా చేసుకోవచ్చు అనమాట. సో ఇంతేనండి. ఈ డాలర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి USDT ఏదైతే ఉందో అది మనం P2P ట్రేడింగ్ ద్వారా టెలిగ్రామ్లో బై చేసే విధానం. సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నా. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మన క్రిప్టో ఇన్ఫర్మేటివ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు వీడియో యొక్క డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి
టెలిగ్రామ్ లేదా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఇక్కడ మీకు టైం టు టైం మీకు అన్ని రకాల అప్డేట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ వెరీ మచ్.